నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే అందం ఉంటుందని, సామాన్లు కనిపించేలా దుస్తులు వేసుకుంటే చూసిన వాళ్ళు పైకి నవ్వుతారు కానీ లోపల మాత్రం దరిద్రపు డాష్ డాష్ అని తిట్టుకుంటారంటూ శివాజీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అనసూయ భరద్వాజ్, చిన్మయి, మంచులక్ష్మి, పాయల్ రాజ్పుత్, రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ లాంటి వాళ్ళు అతని కామెంట్స్ పై విరుచుకుపడ్డారు. అయితే ఈ వివాదంలో కొంతమంది అతనికి మద్దతుగా నిలిచారు. అలాంటి వారిలో కరాటే కళ్యాణి కూడా ఉంది. ఈమె తాజాగా అనసూయ భరద్వాజ్ పై పరోక్షంగా ఓ పోస్ట్ పెట్టింది. కరాటే కళ్యాణి ఈ ఇష్యూలో మొదటి నుంచి శివాజీకి సపోర్టుగా మాట్లాడుతూ వచ్చింది. అతను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, హీరోయిన్లుగా పద్ధతిగా దుస్తులు వేసుకోమని మాత్రమే చెప్పాడని పలు న్యూస్ ఛానల్స్ డిబేట్స్లో చెప్పారు. బట్టలు సరిగ్గా వేసుకోమని చెప్పడం కూడా తప్పేనా అని ప్రశ్నించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు తాను వ్యతిరేకం కాదని, కానీ హీరోయిన్లు పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు కొంత హద్దు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పింది. అనసూయను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమెకు 2 కొడుకులున్నారని, రేపు వారు అసభ్యకరమైన దుస్తులు ధరించే అమ్మాయిలతో తిరిగితే ఇష్టమేనా అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇక హీరోయిన్ల డ్రెస్సింగ్ పై తన కామెంట్స్ పై శివాజీ ప్రెస్ మీట్ లో వివరణ ఇచ్చే క్రమంలో అనసూయకు కౌంటర్ ఇచ్చారు. దీనిపై అనసూయ భరద్వాజ్ స్పందిస్తూ తనపై కామెంట్లు చేసిన వారితో పాటుగా ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెద్ద మనిషికి కూడా చట్టపరమైన నోటీసులు వస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో అనసూయపై కరాటే కళ్యాణి గురువారం సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా పోస్టు పెట్టింది. ఈ రోజుల్లో మంచిగా పద్ధతిగా ఉండమని చెబితే లీగల్ నోటీసులు. కనసూయ, నీకే కాదు మాకు తెలుసమ్మా కేసులు వేయడం, కెలికావ్, ఇక పూర్తిగా రంగంలోకి దిగుతా అని కళ్యాణి తన పోస్టులో పేర్కొంది. కరాటే కళ్యాణి తన ఫేస్బుక్ పోస్టులో అనసూయ భరద్వాజ్ పేరు మెన్షన్ చేయకపోయినా కనసూయ అని ప్రస్తావించడంతో ఇది ఆమెనుద్దేశించే అని నెటిజన్లు భావిస్తున్నారు. శివాజీతో పాటుగా కరాటే కళ్యాణికి కూడా అనసూయ లీగల్ నోటీసులు పంపినట్లు ఈ పోస్టును బట్టి అర్థమవుతోంది. మరి అనసూయకి కరాటే కళ్యాణి చట్టపరమైన నోటీసులు పంపిస్తుందేమో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.